నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో ఐయుఐ అంటే ఏంటి, ఐయుఐ ఎప్పుడు చేస్తారు, సంతానలేమికి ఐయుఐ ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాలని మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాగిణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్. నమస్తే. సో రైట్, జనరల్గా ఒక కపుల్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడు గుర్తించవచ్చు? సో ఫస్ట్ థింగ్, ఇన్ఫర్టిలిటీ అంటే ఎప్పుడు గుర్తించవచ్చు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయ్యాక 1 year అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ వితౌట్ ఎనీ బ్యారియర్స్ ఏం వాడకుండా ట్రై చేసినప్పటికీ ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది గుర్తిస్తాం. సో 1 year అనేది ఏజ్ లిమిట్ కూడా ఉంది. ఏజ్ వైఫ్ అండ్ హస్బెండ్ లెస్ దెన్ 33-35 years లోపు ఉన్నప్పుడే 1 year వరకు వెయిట్ చేసేయచ్చు. ఇంకా ఎల్డర్గా ఏజ్ 35 అబవ్ ఉన్న వాళ్ళు ఎదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ 1 year వరకు వెయిట్ చేసినంత వరకు అవసరం లేదండి. ఎర్లీగానే ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్, అంటే జనరల్గా ఏజ్ ఎఫెక్ట్ అనేది ఓన్లీ ఫీమేల్లోనే చూస్తారంటారా, మేల్కు కూడా ఏజ్ ఎఫెక్ట్ పడుతుందంటారా? కరెక్ట్, నైస్ క్వశ్చన్ ఇది. ఏజ్ ఎక్కువసార్లు ఫీమేల్స్కి డిపెండెంట్గా ఉంటుంది, మేల్స్కి అంతవరకు యాక్చువల్గా డిలే అయ్యే ఛాన్సెస్ ఉండదు ఇన్ఫర్టిలిటీ. కానీ రీసెంట్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్, స్ట్రెస్, ఫుడ్, వీటి వల్ల బోత్ మేల్ ఇంకా ఫీమేల్ ఇద్దరికి కూడా ఎగ్స్ అనేవి తగ్గుతున్నాయి, స్పర్మ్స్ అనేది తగ్గుతున్నాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ప్రయర్గా మనకి గైడ్లైన్స్ ప్రకారంగా వీ యూస్ టు సే ఎక్కువ సార్లు ఫీమేల్ ఏజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, ఫీమేల్స్ ఎవ్రీథింగ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేసి. కానీ ఇప్పుడు చూసేది బికాస్ ఆఫ్ దిస్ చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంట్ అండ్ స్ట్రెస్ వల్ల, మేల్ స్ట్రెస్, దానివల్ల వాళ్ళకు కొత్త హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, దానివల్ల స్పర్మ్ కౌంట్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ చాలా వరకు తగ్గుతుంది. సో ఎర్లీ డిటెక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, సో దట్ మనం ఇంకా వర్సన్ అవ్వకముందే వాళ్ళ ఓన్ గ్యామెట్స్ అంటే వాళ్ళ ఓన్ స్పర్మ్, వాళ్ళ ఎగ్తో ప్రెగ్నెన్సీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నారని కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రాణి గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ వింటున్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నాకు ఈ మధ్య గైనకాలజిస్ట్ గారు చూపించుకున్నా. నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది, ఇప్పుడు 4 రన్నింగ్ అన్నట్టు. అయితే మామూలుగా ఏమని చెప్పారంటే హెచ్ఎస్జీ టెస్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉందని చెప్పారు మేడం. అయితే ఈ మధ్య బాగా కొంచెం మెడిసిన్ ఎక్కువ తీసుకోవడం వల్లనేమో ఒక సిస్ట్ లాగా కనిపిస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు లాప్రోస్కోపీ చేయించుకుంటే బెస్టా, లేకపోతే లెఫ్ట్ సైడ్ బాగానే ఉంది కాబట్టి ఐవీఏ ప్రాసెస్ చేసుకోవచ్చా అనే దాని గురించి నా డౌట్. సో మీరు అడిగేవి 2 different క్వశ్చన్స్. లెఫ్ట్ ట్యూబ్ అనేది, ఒక ట్యూబ్ అనేది బ్లాక్ ఉంది అనేది చెప్పారు, ఇంకోటి సిస్ట్. సో ఈ రెండు వేరే డిఫరెంట్ ఎంటిటీస్ అండి. వన్ థింగ్, ట్యూబ్ టెస్ట్ ఎలా చేశారో ఫస్ట్ అది చూస్తాము. లైక్ ట్యూబ్ టెస్ట్ ఏమైనా మత్తిచ్చి చేశారా అనేది. ఒకవేళ మత్తియకుండా చేసినప్పుడు ఈ ట్యూబ్స్ అనేది జస్ట్ ప్రొసీజర్ అప్పుడు నొప్పి వల్ల టెంపరీగా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది 100% బ్లాకా లేదంటే నొప్పి వల్ల స్పాజమ్ అంటారు దాన్ని, నొప్పి వల్ల క్లోజ్ అయిందా అని ఈ రెండు ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, సిస్ట్. ఈ సిస్ట్ అనేది ప్రీవియస్ స్కాన్ అప్పుడు ఉందా, లేదంటే ఇప్పుడే వచ్చిందా, లేదంటే నెక్స్ట్ స్కాన్ మళ్ళీ ఒక 1 month తర్వాత స్కాన్ చేసినప్పుడు ఇంకా పర్సిస్ట్ అవుతుందా, ఇంకా మళ్ళీ అలానే ఉందా లేదా తగ్గిందా. సో డిపెండ్స్. సో ఈ రెండు మనము ఫాలోఅప్ స్కాన్స్లో చూసుకొని డెఫినెట్గా సిస్ట్ అట్లనే పర్సిస్ట్ అయితే ఉంది మాత్రం అంటే దానికి మెడికల్ మేనేజ్మెంట్ ఫస్ట్ చేస్తాము, తర్వాత సర్జికల్ మేనేజ్మెంట్. ట్యూబ్స్ కూడా అండర్ సెడేషన్ హెచ్ఎస్జీ అంటారనమాట, మత్తిచ్చి ట్యూబ్ టెస్ట్. దాంట్లో ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకోవాలి వెదర్ ఆ ట్యూబ్ అనేది రియల్గా బ్లాక్ ఉందా లేదా స్పాజమ్కి వెళ్ళేసి ఉందా. సో ఈ రెండు రీకన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్కి ట్రై చేయొచ్చు. కానీ 4 years ఈజ్ ఆల్రెడీ గుడ్ ఛాన్స్. ఒకసారి కన్నా ప్రెగ్నెన్సీ రావాలి, ఇప్పటికీ రాలేదన్నప్పుడు డెఫినెట్గా ఇద్దరిని ఇవాల్యుయేట్ చేసుకొని ముందుకెళ్ళాలి.
రైట్. జనరల్గా ఇన్ఫర్టిలిటీ అంటే ఫీమేల్ ఛాన్సెస్ ఎక్కువ అని మాట్లాడుకుంటాం. మేల్ ఇన్ఫర్టిలిటీ ఎలా ఉంటుంది, ఏ రీజన్స్ ఉంటాయి? సో ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్లో అబౌట్ 30% మేల్ ఇన్ఫర్టిలిటీ, 30% ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, మిగతాదంతా కంబైన్డ్ మేల్ అండ్ ఫీమేల్. సో ఓన్లీ వన్ కపుల్ ఇద్దట్లో ఒకళ్ళకే ప్రాబ్లం ఉంది అని చెప్పడం ఈజ్ వెరీ లెస్ అండి. సో మ్యాక్సిమం చూస్తూ ఉన్నప్పటికీ మనకి మేల్ ఇన్ఫర్టిలిటీ కొద్దిగా హై రైస్లో ఉంది. ప్రీవియస్ 1 డికేడ్ కంటే ముందు 10 years బ్యాక్ నుంచి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే. సో దానికోసము అట్లా స్ట్రెస్ అట్లేం పడనవసరం లేదు. దాంతోపాటు ఇన్ఫర్టిలిటీ డిటెక్ట్ అయినప్పటికీ దానికి సరికొత్త వేరే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఏముంది అవి కూడా డెవలప్మెంట్ ఉన్నాయి ఇన్ఫర్టిలిటీలో. మేల్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అయితే మాత్రాన చాలా వరకు వీల్ సీ కొంచెం వాళ్ళకి చెప్తే దే విల్ ఫీల్ రియల్లీ డిప్రెస్డ్, సో సాడ్ దట్ దేర్ కౌంట్ ఈస్ గెటింగ్ డిక్రీస్డ్. కానీ వీ హ్యావ్ ఈక్వల్ ఇంక్రీస్డ్ ఎక్విప్మెంట్స్ అండ్ ఛాన్సెస్ టు గెట్ దేర్ ఓన్ ప్రెగ్నెన్సీ హ్యాపెనింగ్. రైట్. అలాగే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని కూడా చెప్తుంటారు కదా, సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే యూజువల్గా మనకి ఎగ్ స్కాన్ చేసినప్పుడు ఎగ్స్ నంబర్స్ ఎట్లా ఉన్నాయి, ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా తెలుస్తుంది, గర్భసంచి ఎలా ఉంది, గర్భసంచి లైనింగ్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, స్పర్మ్స్ ఎలా, ఇవన్నీ డిఫరెంట్గా మనం కేటగరైజ్ చేసుకొని దాని రెస్పెక్టివ్ టెస్ట్లు చేసుకొని అవి కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకుంటాం. ఇన్ కేస్ ఇవన్నీ నార్మల్ ఉన్నాయి, ఎగ్స్ బాగున్నాయి, ఎగ్స్ రిలీజ్ అవుతుంది, ట్యూబ్స్ బాగున్నాయి, లైనింగ్ బాగుంది, స్పర్మ్ కౌంట్ ఇవన్నీ నార్మల్ ఉన్నా కూడా స్టిల్ ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే దెన్ వీ విల్ టెల్ దెమ్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి అంటే మనకు తెలిసినంత వరకు సర్టన్ ఎక్స్టెంట్ వీ కెన్ ఇవాల్యుయేట్. ఇంకా మిగతాది వీఆర్ నాట్ ఏబుల్ టు డూ అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వాళ్ళకి ఐయుఐ ఆప్షన్ చెప్తాము. ఐయుఐ ఆప్షన్స్ 1 or 2 cycles ట్రై చేసి ఇంకా రావట్లేదంటే ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళు. రైట్. ఒక కాలర్ ఉన్నదండి, కాల్ తీసుకుందాం. రాము గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. మేడం నా ఏజ్ 35 years, మా వైఫ్ ఏజ్ 35 years మేడం. మ్యారేజ్ అయ్యి 1.5 years. మా మధ్యలో 6 months బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చి అబార్ట్ అయింది మేడం. ఓకే. అంటే హార్ట్ బీట్ లేదని చెప్పారు. ఓకే. మళ్ళీ 6 months అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలే. హాస్పిటల్కి వెళ్తే ఏమన్నాడంటే వజైనల్ దగ్గర పుండ్లు అయ్యని చెప్పారు, దానివల్ల ఇన్ఫెక్షన్ ఉంది. ఓకే ఫైన్. సో ఫస్ట్ థింగ్ మీరు కరెక్ట్గా చెప్పేటప్పుడే 35 years మేము అన్నట్టు. సో ఏజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇద్దరు 35 years. సో కొంచెం ఫాస్ట్గానే మనము చూసుకోవాలి. దాంతోపాటు ఒక అబార్షన్ వచ్చింది. 35 years అబౌవ్ ఉన్నప్పుడు ఏమన్నా ప్రెగ్నెన్సీ వచ్చి అబార్ట్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ వీ విల్ టెల్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ ఈస్ గెటింగ్ డిక్రీస్డ్, ది క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ అండ్ ది స్పర్మ్ ఈస్ గెటింగ్ డిక్రీస్డ్. అందుకే అది వచ్చినా కూడా ముందుకు వెళ్ళలేకపోయింది. సో ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ అదంతా స్ట్రాంగ్గా లేదు. సో దట్ ఈస్ వై హార్ట్ బీట్ వరకు కూడా వెళ్ళలేకపోయింది. సో అది ఫస్ట్ థింగ్. ఇది ఒక్కటే అని కాదు, కానీ ఫస్ట్ వీ విల్ రూల్ అవుట్ ఇస్ దిస్. సెకండ్ థింగ్ అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ యాజ్ సచ్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ప్రెగ్నెన్సీ వచ్చినాక హార్ట్ బీట్ రాలేదు అంటే డైరెక్ట్గా మనకి ప్రాబ్లం అనేది కొంచెం గర్భసంచిలో మ్యాక్సిమం ఎంబ్రియో క్వాలిటీలో తగ్గుంది. ఇన్ఫెక్షన్ వల్ల ముందుకు వెళ్ళలేదు అంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఇది రీజన్ అయితే కాదు. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఇంకా రాలేదు అనేసి అంటున్నారు కదా. సో ఒక్కసారి మీది వైఫ్ది ఒక ఏఎంహెచ్ రిపోర్ట్ ఇంకా హస్బెండ్ది ఒకసారి సెమెన్ అనాలిసిస్ చూసుకుంటే మనకి కొద్దిగా ఐడియా వస్తుంది హౌ మచ్ ఈజ్ ది సక్సెస్ అనేది నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి. మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. విజయవాడ నుంచి ప్రశాంతి గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ వింటున్నారు. ఐయుఐ నుంచి సంతానం కలుగుతుందా మేడం, దాని గురించి ఎంత పర్సెంటేజ్ అనేది? ఓకే, మీ ఏజ్ మా? ఏజ్ మేడం 27 మేడం. ఆల్ రైట్. మీ పీరియడ్స్ రెగ్యులరా? నో రెగ్యులర్ మేడం, 1 year అయింది.
అది మ్యారేజ్ అయ్యి 5 years అయింది మేడం. 5 years అయింది. ఓకే. 1.5 year నుంచి కూడా 3 monthsకి ఒకసారి 2 monthsకి ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయి మేడం. సో ఐయుఐకి మీకు ఏమైనా సక్సెస్ ఉంటుందో అదొకటి అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ఏజ్ ఓకే 27 years, కానీ ప్రాబ్లం ఎక్కువ వచ్చింది ఎగ్ దగ్గర. ఓకే, ఎగ్ రిలీజ్ టైంకి అవ్వట్లేదు, అందుకే మీకు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. సో ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కూడా వాడాల్సి వస్తుంది. మీకు ట్యాబ్లెట్స్ ఒకటి సరిపోదు, ఇంజెక్షన్స్తో పాటు కూడా ఎగ్ రిలీజ్ అయ్యేలాగా చేస్తాము. దాంతోపాటు బికాస్ మేము ఇంజెక్షన్స్ ఇస్తున్నాం 5 years అయింది కాబట్టి ఐయుఐ చేసుకుంటే కొద్దిగా బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ ఒక్క ఎగ్ మేము రిలీజ్ చేసేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యాక్చువల్లీ మీకు ఎగ్ రిలీజ్ అయ్యేదే కొంచెం డిలేగా ఉంది. సో ఒకసారి ఎగ్ రిలీజ్ అయినప్పుడు దానికి మ్యాక్సిమం యూటిలైజేషన్ మనం ఐయుఐ ద్వారా చేయొచ్చు, స్పర్మ్స్ అందించవచ్చు. సో ఐయుఐ ఈజ్ డెఫినెట్లీ అ గుడ్ సక్సెస్ అండి. కానీ సక్సెస్ ఫర్ ఈచ్ ఐయుఐ సైకిల్ ఈజ్ ఓన్లీ 10 to 12%. అంటే 100% అనేది ఉండదుమా. న్యాచురల్గా సక్సెస్ రేట్ ఈజ్ యూజువలీ 5 to 8%. ఐయుఐతో వెళ్తే అట్లీస్ట్ ఇట్ విల్ రీచ్ అప్ టిల్ 10 to 15 or 12%. సో ఐయుఐ ఈజ్ ఆప్షన్ ఓపెన్ టు యూ. అయితే జనరల్గా అసలు ఐయుఐ ఎప్పుడు ప్రిఫర్ చేస్తారంటారు? సో ఐయుఐ బేసికల్గా చూస్ చేసుకునేది ఏంటంటే మేల్ ఫ్యాక్టర్. మేల్ ఫ్యాక్టర్ అంటే మగవాళ్ళలో ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఒకవేళ తక్కువ ఉంటే మనం ఐయుఐ ద్వారా వెళ్ళొచ్చు. ఐయుఐలో ఏం చేస్తామంటే ఎక్కువ ర్యాపిడ్ ఉన్న మొటైల్ స్పర్మ్స్ని సపరేట్ అవుట్ చేసి ఆ స్పర్మ్స్ని కాన్సన్ట్రేట్ చేసి గర్భసంచిలోకి పెడతాం. సో అట్లా అనేసి కదిలేవి ఒక మ్యాక్సిమం ప్రోగ్రెసివ్ మొటిలిటీని సపరేట్ చేస్తాం. ఇమ్మొటైల్ స్పర్మ్స్ని మనం కదలనికే చేయలేము. సో ఉన్న స్పర్మ్స్ని ఉన్నట్టు మనం కాన్సన్ట్రేట్ చేసి లోపలికి పెడితే ఛాన్సెస్ మరి ఎక్కువ ఉంటాయి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. వరంగల్ నుంచి స్వరూప గారు, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. నాకు రెగ్యులర్ పీరియడ్స్ మేడం. ఓకే, ఇవరకు సరే ఐవీఎఫ్ కూడా చేయించుకున్నాం కానీ రిజల్ట్ లేదు. ఓకే, మీ ఏజ్ మా? నా ఏజ్ 32 ఉంటుంది మేడం. మీ హస్బెండ్ స్పర్మ్స్ బాగున్నాయి అన్నారా? తనకి బాగానే ఉంది కానీ నాకే పీరియడ్ ఇరెగ్యులర్ మేడం. ఒక ఐవీఎఫ్ అయిపోయిందా మీది? అయిపోతే అలా రిజల్ట్ ఏం లేదు మేడం. ఓకే ఓకే, గర్భసంచి అంతా చెక్ చేశారమ్మా? చేశారు మేడం. ఓకే, సో బేసికల్గా ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు ఏమేమి చూసుకుంటామంటే మీ ఏజ్, హస్బెండ్ స్పర్మ్స్ ఎలా ఉన్నాయి, ఐవీఎఫ్కి ఎన్ని ఎగ్స్ వచ్చాయి అది చూస్తాము. ఆ ఎగ్స్తో పాటు ఎన్ని బేబీస్ ఫామ్ అయ్యాయి అది కూడా కన్వర్షన్ ఎంత ఉంది, ఎన్ని ఎగ్స్ వచ్చాయి ఎన్ని బేబీస్ వచ్చాయి అవి కూడా చూసుకుంటాం. ఇన్ కేస్ ఎక్కువ కన్వర్షన్ లేదనుకోండి, ఎగ్స్ టు బేబీస్ కన్వర్షన్ ఎక్కువ లేదు అన్నప్పుడు ఎక్కువ ఏదన్నా స్పర్మ్ ఆర్ ఎగ్ ప్రాబ్లం ఉందని చూసుకుంటాం. ఎక్కడ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్, ఎక్కడ ప్రాబ్లం ఉందనో చూసుకొని నెక్స్ట్ ఐవీఎఫ్కి దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఒకవేళ ఎగ్స్ వచ్చాయి బాగా 5 to 6 బేబీసే వచ్చాయి కరెక్ట్గా అన్నప్పుడు మళ్ళీ ఐవీఎఫ్కి మీరంతకి మీ ఎగ్స్తో పాటే ట్రై చేయొచ్చండి. లేదు అక్కడ కన్వర్షన్ బాగాలేదు, బాగా 15 ఎగ్స్ వచ్చాయి కానీ 5 బేబీసే వచ్చాయి అనుకోండి, దెన్ ఎక్కడో అక్కడ ఎగ్ ప్రాబ్లం ఉన్నట్టు గుర్తు చూస్తామన్నమాట. సో ప్రీవియస్ ఐవీఎఫ్ మొత్తం తరోగా ఫాలో అప్ అయ్యేసి ఎక్కడ తప్పు అయింది అనేది తెలుసుకొని నెక్స్ట్ ఐవీఎఫ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఐదర్ మీ నుంచన్నా లేదంటే డోనర్ ఎగ్ నుంచన్నా, ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రీవియస్ స్టిమ్యులేషన్ ఎట్లా అయింది అనేసి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రాజేందర్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. మేడం, మ్యారేజ్ లైఫ్ 3 years. వచ్చేసి చెక్ చేయించుకున్నప్పుడు హెచ్ఎస్జి ఒకటి చేశారు. హెచ్ఎస్జిలో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని చెప్పారు. సో తర్వాత వాళ్ళు ఫర్దర్గా ఒక 3-4 months చూద్దామని చెప్పి ప్రాసెస్ చేసాము. చేసిన తర్వాత రీసెంట్గా ఇంకా కన్ఫర్మ్ అవ్వట్లేదు అని చెప్పి ల్యాప్రోస్కోపీ చేస్తే మనకి గర్భసంచి ప్రాబ్లం, ఇంకా లోపల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుస్తాయని చెప్పి ల్యాప్రోస్కోపీ చేశాం. ల్యాప్రోస్కోపీ చేసిన తర్వాత ఇప్పుడు 2 ట్యూబ్స్
రెండు బ్లాక్ ఉన్నాయని చెప్పారు. లాస్ట్ 1 year బ్యాక్, ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ ట్యూబ్స్ రెండు ఓపెన్ ఉన్నాయి హెచ్ఎస్జీ చేసినప్పుడు. కానీ ఇప్పుడు ఏదైతే లాప్రోస్కోపీ చేశారో దాంట్లో 2 tubes బ్లాక్ అని వచ్చింది. వాళ్ళు అన్నారు నార్మల్ గా ఒక ఇన్ఫెక్షన్ ఏమైనా అయ్యి ఉంటే అట్లా బ్లాకేజ్ ఉంటుంది అని చెప్పారు. సో ఫర్దర్ గా దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, అంటే నార్మల్ గా ఏమైనా ట్రీట్మెంట్, మళ్ళీ ట్యూబ్స్ నార్మల్ స్టేజ్ కి రావడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఓకే ఓకే. సో ఫస్ట్ ఏంటంటే హెచ్ఎస్జీలో ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయి, తర్వాత లాప్రోస్కోపీలో ట్యూబ్స్ బ్లాక్ అయ్యేసి అని చెప్పారు. సో డెఫినెట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి, దో రేర్, బట్ నెవర్ సే నో. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా రావచ్చు. మైల్డ్ ఇన్ఫెక్షన్ అంటే అదొక మైల్డ్ కన్నా సివియర్ కన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మీరు హెచ్ఎస్జీ చేసుకున్నప్పుడు మేబీ ఇన్ఫెక్షన్ వాజ్ మోడరేట్, కొద్ది వరకు ఉండింటుంది, అది కొంచెంగా ఓవర్కమ్ అయిపోయి సివియర్కి వెళ్ళిపోయినాక లాప్రోస్కోపీలో తెలిసినట్టుంది. సో హెచ్ఎస్జీలో మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తెలీదు, కానీ లాప్రోస్కోపీలో డెఫినెట్గా ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తెలుస్తుంది. లాప్రోస్కోపీలో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయంటే ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ ట్యూబ్స్ ఆర్ బ్లాక్డ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఇంకొకటి లాప్రోస్కోపీలో చెప్తారు, ట్యూబ్స్ అనేది ఎక్కడ బ్లాక్ ఉంది, అయితే ప్రాక్సిమల్ బ్లాక్ ఉందా, డిస్టల్ బ్లాక్ ఉందా, అంటే గర్భసంచి దగ్గర బ్లాక్ ఉందా లేదంటే కొంచెం దూరం వైపు బ్లాక్ ఉందా అనేసి. ప్రాక్సిమల్ బ్లాక్స్, ఒకవేళ గర్భసంచి దగ్గర ఉన్న బ్లాక్స్ అయితే కొద్ది వరకు అవి ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. హిస్ట్రోస్కోపీ ద్వారా వీ కెన్ ట్రై అండ్ ఓపెన్. కానీ డిస్టల్ బ్లాక్స్ మాత్రం చాలా వరకు మనము బ్లాక్స్ని రిమూవ్ చేయలేమండి. అది ఎందుకంటే అది సివియర్ ఇన్ఫెక్షన్ వల్లనే డిస్టల్ బ్లాక్స్ వస్తాయి. సో యాక్చువల్గా బ్లాక్స్ అనేటివి చాలా జాగ్రత్తగా చూసుకొని దాని బ్లాక్స్ని తీయాల్సి వస్తుంది. ఎందుకంటే ట్యూబ్స్లో ఉన్న బ్లాక్స్ అది ట్యూబ్ని బ్లాక్ చేయడం కాకుండా కూడా దాన్ని నార్మల్ ఎన్విరాన్మెంట్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో దో మనము ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఫ్రీ ఫ్లో చేసినా కూడా ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, చాలా వరకు ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ అలానే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్లాక్ రీఓపెన్ చేసినా కూడా ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసే ఛాన్సెస్ కొద్దిగా తక్కువ, ఎందుకంటే లోకల్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా వరకు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఇన్ఫెక్షన్. సో ట్యూబుల్ బ్లాక్స్లో మనము చూసుకొని రీకెనలైజేషన్ చేసుకోవాలి. అన్ని ట్యూబుల్ బ్లాక్స్ మాత్రం ఓపెన్ చేయలేము. సో దాని తగ్గట్టుగా యూ కెన్ ప్లాన్ నెక్స్ట్ ఫర్దర్. ట్యూబల్ నిజంగానే బ్లాక్ ఉంటే ఐవీఎఫ్కి వెళ్ళడం బెటర్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకున్నాం అండి. సిద్దిపేట నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. 4 times ఐవీఎఫ్ చేసుకున్నాం మేడం, హైదరాబాద్లోనే. ఓకే. 2 times కన్ఫర్మ్ అయ్యి ఒకసారి 3 months ఒకసారి 4 months హార్ట్ బీట్ అయిపోయింది. ఓకే. ఈ 4 times నాలుగోసారికి బేబీ 8 months దాకా వచ్చింది. ఉమ్మనీరు లేకుండా 4 months నుంచి పెరిగింది, 8 months దాకా పెరిగింది. ఓకే. 8 months లోనే క్రిటికల్ ఉంటే పొజిషన్ అని చెప్పి పెద్ద ఆపరేషన్ చేసి పాపను తీసేశారు. కాకపోతే బాగానే ఉంది, కానీ కిడ్నీ డెవలప్ కాక ఈ 2 legs అతుక్కుపోయినాయి బేబీకి. ఓకే. తీసిన తర్వాత చనిపోయింది మేడం బేబీ. జస్ట్ రీసెంట్ 2 months అవుతుంది అంతే. ఇంకేమన్నా ఫ్యూచర్ లో అవకాశాలు ఏమైనా ఉంటాయా అని. ఏజ్ 36 ఉంటుంది, మా మేడం వచ్చి 27, 28 ఉంటుంది. 4 times అన్ని మీవే కదండి, మీ ఎగ్ మీ స్పర్మ్ అన్ని మావే మేడం. ఓకే. సో డెఫినెట్గా మీరు చాలా ట్రొమాటిక్, మొత్తం అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఓవర్కమ్ అయ్యేసి లాస్ట్కి కూడా సక్సెస్ అవ్వలేకపోయింది. బట్ డెఫినెట్గా యూ క్యాన్ ట్రై 1 more ఐవీఎఫ్. ఎందుకంటే ఫస్ట్ 2 times హార్ట్ బీట్ రాకపోయినా 3rd time హార్ట్ బీట్ దాటుకొని 5th month టీఫాలో యాక్చువల్గా అబ్నార్మాలిటీస్ తెలియాలి, మళ్ళీ ఎందుకు మిస్ అయింది అదొకటి ముందే తెలిసిపోతుంది. 8th month వరకు వెయిట్ చేయని అవసరం లేదు, ఎగ్స్ ఫ్యూజ్ అయ్యి ఉన్నాయనేసి ముందే ప్రాపర్ టీఫా స్కానింగ్, ఎప్పుడైనా సరే ప్రాపర్ టీఫా విత్ ఎక్స్పర్ట్ రేడియాలజిస్ట్. ఎక్స్పర్ట్ రేడియాలజిస్ట్ టీఫా ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి, స్పెషల్లీ ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళకి. అప్పుడు తొందరగా మనం అన్నీ గుర్తించుకొని చేసుకోవచ్చు. డెఫినెట్గా మీరు నెక్స్ట్ ఐవీఎఫ్ మీ స్పర్మ్స్ మీ ఎగ్స్ మీ వైఫ్ ఎగ్స్తో పాటు వెళ్ళొచ్చండి.
దాంట్లో కూడా ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఏంటంటే ఒక్కసారి టెస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. మీది మీ వైఫ్ టెస్టింగ్ ఒకసారి క్యారియోటైపింగ్ టెస్టింగ్ చేసుకొని ఐవీఎఫ్కి వెళ్తే బెటర్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. భద్రాచలం నుంచి సరిత గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. అదే మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది మేడం. ఓకే. కానీ ఇంకా పెళ్ళైన 9 monthsకి ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ అబార్షన్ అయింది మేడం. ఓకే. ఇంకా అప్పటి నుంచి పిల్లలు లేరు. అయితే హాస్పిటల్లో అయితే ఇంక పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందా మేడం? మరి అసలు ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అవుతాయి? IUI ట్రై చేయమంటారా? ఓకే. సో 7 years, ఫస్ట్ థింగ్ 7 years యాజ్ ఎర్లీ పాసిబుల్ మీకు ఒక బేబీ ఇవ్వాలనే ఆలోచనతో మేము ఫస్ట్ ఒక బ్లడ్ టెస్ట్, మీది ఒక బ్లడ్ టెస్ట్ AMH అనే బ్లడ్ టెస్ట్ చేస్తాము. హస్బెండ్ది సెమెన్ అనాలిసిస్. చాలా వరకు వీఆర్ సీయింగ్ ఒక చిన్న ఏజ్ అప్పటికే ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. ఆడవాళ్ళు ఎగ్స్ తగ్గిపోయినప్పుడు మళ్ళీ ఇంకా కొత్త ఎగ్స్ యాడ్ చేయలేం. ఉన్న ఎగ్స్ తోటే ప్రెగ్నెన్సీ ఇచ్చేసి ఫాస్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే ఇంకా టైం అయిన కొద్దికి ఉన్న మిగిలిన ఎగ్స్ కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొత్త ఎగ్స్ రావు ఆడవాళ్ళకి. కానీ మగవాళ్ళకి ఎవ్రీ 3 monthsకి కొత్త స్పర్మ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీది ఒక్కసారి AMH టెస్ట్ చేసుకుంటే మీకు అసలు ఎన్ని రిజర్వ్ ఎట్లా ఉంది అనేది చూసుకొని బాగా రిజర్వ్ ఉంటే, ట్యూబ్స్ బాగుంటే IUIకి వెళ్ళొచ్చు. ఫస్ట్ IUIకి వెళ్ళాలంటే ట్యూబ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని టెస్టింగ్ చేస్తారు. లేదు AMH తగ్గిపోతుంది అన్నప్పుడు IVFకి వెళ్తే బెటర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. 49 హాస్పిటల్స్ నుంచి ఎలాంటి టెక్నాలజీ యూస్ చేయొచ్చు, అలాగే ఇన్ఫర్టిలిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.